మౌన పోరాటం మౌన పోరాటం. ఇంకా నలిపేస్తాను, దాన్ని నలిపి పడేస్తాను. పోలీసుల దగ్గరికి వెళ్తానంటాడా వాడు? నన్ను బెదిరించి నాతో ఒట్లు వేయిస్తాడా? వాడితో ఒట్టు వేయించకుండానే బొట్టు బొట్టుగా రక్తం తీస్తాను బయటికి. విశాలాక్షి, నేను వెళ్ళి వాడితో ఆట మొదలు పెడతాను. నువ్వు కాదు మహేంద్ర, ఇక నుంచి నేనే వాడికి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నిన్ను కొట్టిందానికి నన్ను కొట్టిందానికి చక్రవడ్డీతో సహా తిరిగిస్తాను. నాన్న నాన్న, నాకు అమ్మ కావాలి నాన్న, నాకు అమ్మ కావాలి. ఎలాగైనా అమ్మని తీసుకురా నాన్న, ప్లీజ్ నాన్న. పాపం నాన్న, అమ్మని కట్టేశారు. ఎక్కడుందో ఏంటో, ఏదో ఒకటి చెయ్యి నాన్న, ఏదో ఒకటి చెయ్యి. నేను ఎలా తీసుకురానమ్మా సౌందర్య? నా బలం జానకి ఇప్పుడు లేదు. ఇక నాకు ధైర్యం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నాన్న పద నాన్న, మనం పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు వాళ్ళే అమ్మని విడిపించి తీసుకొస్తారు. పద నాన్న. అమ్మో, పోలీసుల దగ్గరగా? వాళ్ళు ఇప్పుడే చెప్పారు కదా, పోలీసుల దగ్గరికి వెళితే జానకిని చంపేస్తామన్నారు. వాళ్ళకి తెలియకుండా వెళ్దాం నాన్న. మీరిప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుందమ్మా. వాళ్ళు ఇక్కడి నుంచి మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వర్రా. నానా నానా, జానకిని ఎలా అయినా కాపాడాలి నాన్న. నాకు భయంగా ఉంది నాన్న, జానకిని వాడు చంపేస్తారేమోనని. ఒరే ఒరే, ఎడవకురా, ఎడవకు. వాళ్ళు జానకిని చంపుతామని బెదిరించింది మనల్ని భయపెట్టడానికేరా. అవునరా, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జానకి ప్రాణాలు కాదురా, ఈ ఆస్తులురా. అందుకే జానకి ప్రాణంతో ఉంటేనే మనం వాళ్ళ మాట వింటాం. వాళ్ళకి మనం ఏదైనా డేంజర్గా మారితే వెంటనే జానకిని హింసబెట్టి మనల్ని కంట్రోల్లో పెడతారా. ముందు వాళ్ళకి మనం భయపడటం మానేయాలి. అప్పుడే ఈ కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించగలం. తాతయ్య, నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మని ఇంటికి తీసుకురా తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు కంగారు పడకమ్మా, నువ్వేం కంగారు పడకు. నేనేదో ఒకటి ఆలోచిస్తాను, సరేనా? నానా, జానకి లేకపోతే నేను అన్నం కూడా తిన్నా. నాకు జానకి కావాలి నాన్న. జానకిని ఎలా అయినా తీసుకురావాలి నాన్న. మరి ఏడవకు, నేనేదో ఒకటి చేస్తాను. కొంచెం ఆలోచించి జానకిని ఎలా తీసుకురావాలో దుర్గమ్మని అడుగుతాను. అడుగు నాన్న, దుర్గమ్మని సాయం అడిగి ఎలాగైనా జానకిని తీసుకురావాలి నాన్న. జానకి వచ్చాక అప్పుడు నేను మహేంద్ర కొడతాను, బాగా కొట్టేస్తాను. బాగా సరే కొట్టేస్తాను. సరే, జాగ్రత్త. హలో మావయ్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఇంకాసేపట్లో గెస్ట్ హౌస్ కి బయలుదేరుతున్నాను. మీరు జానకి కూడా బయలుదేరి వచ్చేసేయండి. అమ్మా దుర్గా, గెస్ట్ హౌస్కి రావటానికి జానకి ఉంటేనే కదమ్మా. జానకి లేదా? మావయ్య ఏం మాట్లాడుతున్నారు? జానకిని రాత్రి కిడ్నాప్ చేశారమ్మా. ఏంటి, జానకిని కిడ్నాప్ చేశారా? రాత్రికి రాత్రి విశాలాక్షి మహేంద్రలు చడి చప్పుడు కాకుండా జానకిని ఎత్తుకుపోయి ఓ చోట దాచి ఉంచారమ్మా. వాళ్ళెలా తీసుకెళ్తారు మావయ్య? కళ్యాణ్ రాముడు లేడా పక్కన? ఉన్నాడమ్మా, కానీ వాడికి కూడా తెలియకుండా తీసుకెళ్లిపోయారమ్మా. జానకి మంచి నిద్రలో ఉండగా చేశారమ్మాయి పని. పొద్దున చూస్తే జానకి లేదు. మేమందరం కంగారు పడి వాళ్ళని నిలదీస్తే
విశాలాక్షి ఎవరికో వీడియో కాల్ చేసింది. జానకిని చూపించిందమ్మా. అక్కడ జానకిని తాళతో కట్టేసి ఉంచారు. పాపం జానకి తనెక్కడుందో తెలియక, తనకేమీ కనిపించక ఎంత కంగారు పడిపోతుందో ఏమో. ఈ రాక్షసులిద్దరూ జానకి ఆల రాక్షసులు ఓ ఇద్దరిని కాపలాగా పెట్టారమ్మా. అయ్యో మావయ్య, మీరేం కంగారు పడకండి. జానకి ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొస్తాను. అమ్మా, వాడు చెప్పినట్టు వినకపోతే జానకిని చంపేస్తారటమ్మా. సౌందర్య, కళ్యాణరాముడు చాలా భయపడిపోతున్నారమ్మా. నాకు అర్థమైంది మావయ్య. మొన్నే కదా పాయిజన్ తినిపించారు. వెంటనే మళ్ళీ కిడ్నాప్ చేస్తారని, ఇంకోటిదో చేస్తారని మనం ఎవరూ ఊహించలేదు. కానీ ఈ దుర్మార్గులు 24 గంటలు ఇదే ఆలోచనతో ఉన్నట్టున్నారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకున్నాం. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళిన మరుక్షణం జానకి చచ్చిపోతుందని బెదిరించారమ్మా. మావయ్య, ఇలాంటి విషయాలు పోలీసులకి డైరెక్ట్ గా చెప్పకూడదు. కిడ్నాప్ చేసే వాళ్ళ దృష్టంతా మన మీదే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. జానకి ప్రమాదంలో పడుతుంది. అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యొద్దు. నేను చూసుకుంటాను మావయ్య. ఎలాగైనా జానకిని విడిపిస్తాను. అలాగేనమ్మా, అలాగే. నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావు. జానకి నువ్వు తీసుకొస్తావమ్మా. కానీ జాగ్రత్త అమ్మా. అలాగే మావయ్య. మీరు, కళ్యాణ్ రాముడు, సౌందర్య అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే, ఉంటానమ్మా. నన్ను వదిలేయండి. నన్ను బయటికి పంపించేయండి. మీకు పుణ్యం ఉంటుంది. నేను వెళ్ళిపోతాను. పాపం మా ఆయన చాలా ఏడుస్తున్నారు. మా అమ్మాయి నేను లేకపోతే అస్సలు ఉండలేదు. మీకు దండం పెడతాను. నన్ను పంపించేయండి. అరే, కట్లు విప్పుతున్నారా? అంటే నన్ను ఇంటికి పంపించేస్తున్నారా? ఏయ్ నోర్మి, మెలకు వచ్చినప్పటి నుంచి ఒకే మాట మాట్లాడుతున్నావు. నోర్మి, ఇక్కడ నుంచి నిన్ను పంపించేదే లేదు. అయ్యో, పంపించడం లేదా? నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉంటావు. ఇక్కడే ఉంటానా? అంటే మేడం చెప్పే వరకు నిన్ను ఇక్కడి నుంచి పంపించేదే లేదు. తను మీకు ఎప్పుడు చెప్తుంది? అసలు చెప్తుందన్న నమ్మకమే లేదు. అంటే ఎంతకాలం నన్ను ఇక్కడే ఉంచుతారు? చెప్పలేం. అక్కడ మేడంకి చాలా పనులు ఉన్నాయంట. అవన్నీ అయ్యే వరకు నిన్ను వదలొద్దని చెప్పారు. అయ్యో, తన పనులు ఎప్పటికీ అవ్వవు. అంటే ఇక నన్ను ఇంటికి వెళ్ళనివ్వరన్నమాట. అంతే అవుతుంది. ఇది అన్యాయం అండి. ఇది రాక్షసత్వం. నేను ఇంటికి వెళ్తాను. కట్లు విప్పండి ప్లీజ్. సర్లే, నువ్వెంత మొత్తుకున్న ఉపయోగం లేదు గాని ఇదిగో ఈ టీ తాగు. పొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ఇలాగే ఉంటే 3 రోజుల్లో చస్తావు. వద్దు, నాకొద్దు. నువ్వు చస్తే మేడం మమ్మల్ని చంపేస్తుంది. తాగు, తాగమంటుంటే. వద్దు, తాగను. ఏయ్, తాగు. నాకొద్దు. తాగు. నాకేం వద్దు. అయ్యో, అయ్యో, మంట, మంట. అమ్మా,